భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, ఈరోజు మనం మన ఛానల్లో సనాతన ధర్మానికి సంబంధించిన చక్కటి అంశాలు తెలుసుకునే పరంపరలో 2 చెట్ల కథను తెలుసుకుందాం. 2 చెట్ల ఏమిటి మాతాజీ, చాలా వింతగా ఉంది. చెట్టు చెట్టే కదా, 2 చెట్ల కథ ఏమిటి అని అనుకుంటున్నారా? అనగనగనగనగా ఒక ప్రదేశంలో 2 చెట్లున్నాయి. ఆ చెట్లలో ఒక చెట్టు పెద్దది, ఒక చెట్టు చిన్నది. 2 చింత చెట్లు అనుకోండి, వేప చెట్టు అనుకోండి. ఆ చెట్లు ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. పెద్ద చెట్టుకి గర్వం చాలా ఎక్కువ, అహంకారం చాలా ఎక్కువ. ఏవైనా పక్షులు దాని మీద వాలి అక్కడ ఉన్నటువంటి ఆ కొమ్మల మీద అవి వాటి గూళ్ళు నిర్మించుకోవాలనుకుంటే, నివాసం ఏర్పరచుకోవాలనుకుంటే, ఈ పెద్ద చెట్టుకి గర్వం కదండి. తన మీద ఏ జంతువు, ఏ జీవి, ఏ పక్షి తనను ఆశ్రయించి ఉండకూడదు, తాను మాత్రమే ఉండాలనేటువంటి గర్వంతో గబగబగబగబా కొమ్మలన్నీ కూడా కదిపేసేదిట. కదిపేసి వాటిని చెల్లా చెదురు చేసేసేది. అందుకనే ఆ పెద్ద చెట్టు మీద పక్షులు లేవు, కోతులు లేవు, ఏ జీవజాలము లేదు. సరే, ఇక చిన్న చెట్ట చాలా మృదువైన స్వభావంతో పక్షిజాతులన్నిటికీ ఆశ్రయం ఇచ్చి మంచి హృదయంతో వాటన్నిటితో కలిసి మెలిసి చక్కగా ఉంటుందట. ఒకానొక నాడు 2 వడ్రంగులు ఆ ప్రాంతంలోకి వచ్చారు. 2 చెట్లని చూశారు. ఆ 2 వేప చెట్లు చాలా బాగున్నాయి. సరే, చెట్లు నరకడానికి వచ్చినప్పుడు చిన్న చెట్టు దగ్గరికి వెళ్ళారట. అక్కడ ఆ పక్షుల కిలకిలా రావాలి, ఆహ్లాదకర పరిస్థితిని చూసి ఎంతో ముచ్చటేసిందిట వాళ్ళకి. ఆహా, ఎంత పండుగలాగా ఉంది వాతావరణం, ఎంత చక్కగా వీరంతా కూడా కలిసిమెలిసి వారి జీవితాలను చరితార్థం చేసుకుంటున్నారు అని భావించి ఆ వడ్రంగులు చిన్న చెట్టును వదిలి ఎటువంటి సందడి లేని అహంకారంతో ఏకాకిగా మిగిలినటువంటి ఆ పెద్ద చెట్టు వద్దకు వెళ్ళి జీవి జాడలేనటువంటి పెద్ద చెట్టును నరికేశారు. చూసారా, చెట్టు పెద్దదే, కానీ ముందు నరకబడింది ఏమిటమ్మా అంటే ఈ పెద్ద చెట్టే. అందుకే గర్వం, అహంకారం, వికారాలతో, కామక్రోధ లోభమోహ మతమాత్సర్యాలతో జీవితాలను గడపకుండా సత్సంగము, సహృదయము, సత్ప్రవర్తన, సద్ధర్మాచరణ, సత్యభాషణ వంటి చక్కటి లక్షణాలను అవలంబించుకుంటూ జీవితాలను కృతార్థం చేసుకుందాం. భగవద్భక్తులారా, గర్వం విడువదామే, అహంకారం విడిచేద్దామే. చిన్న చెట్టు ఏ విధంగా ఇట్ కుడ్ సర్వైవ్, అదే రీతిలో మనం పరమాత్మను చేరే వరకు ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ శుభ ఫలితాలను పొందటానికి రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకుందాం. భగవద్భక్తులారా, మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ. ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ.